తిరుమల లడ్డు వ్యవహారంపై గుంటూరులో జనసేన నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా దీక్షలు చేస్తున్నారు. 9 రోజులు ఈ దీక్షలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రంపై జనసేన పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలైతే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలను ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం దీక్షలో పాల్గొన్న జనసేన నేతలు మనతో ఉన్నారు. అసలు ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ప్రభుత్వానికి కానీ ఈ ప్రతిపక్షాలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు జనసేన నేతలు అసలు చెప్పండి. ఏంటి ఈరోజు దీక్షలు ఎందుకు తీస్తున్నారు, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజున ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు మేమందరం కూడా ప్రజలకు వివరించాం. అందులో భాగంగానే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మీకు స్వామివారికి అపచారం చేశారో దాని తాలూకు ప్రభావం మా మీద కూడా ఉంది స్వామి, మమ్మల్ని అందరినీ క్షమించండి, దాని ద్వారా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని మేము క్షమించమని వేడుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం జరిగింది. 11 రోజుల పాటు మేము కూడా వారికి మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి 9 రోజుల పాటుగా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని ఆ స్వామివారిని వేడుకుంటా ఉన్నాం. ప్రజలందరినీ క్షమించండి, ఎందుకంటే ఆ రోజున ఏదైతే ప్రసాదాన్ని ఇచ్చారో ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి మేము కూడా అపవిత్రం చేసినటువంటి ప్రసాదాన్ని మేము కూడా స్వీకరించాం. కాబట్టి మమ్మల్ని కూడా క్షమించండి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి మీరు ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకుంటూ ఈ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. 9వ రోజున ఈ దీక్ష విరమింపజేస్తాం. మేము గోవిందా గోవిందా. ఏదైతే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి ఉందో ఈ జీవరాశి అందరికి కూడా ఒక పవర్ అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏ మతం వారైనా సరే ఆ మతానికి సంబంధించి మాకు ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అట్లానే అన్ని మతాలు కూడా కలిపి దేవుడొక్కడే అంటుంటారు, కానీ రకరకాల రూపాలతో పూజిస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా ఏదైనప్పటికీ కూడా ఒక పవర్ కింద నడుస్తూ ఉంది. ఆ పవరే మనం నమ్మేటటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అయితే అక్కడ గతంలో ఏ రకంగా అపచారం జరిగింది అనేది ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆ అపచారాన్ని మన్నించు స్వామి అని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్షను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరు చేసిన తప్పునైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి పలానా తెలియక చేశాడో తప్పు చేశాడో స్వామి క్షమించండి అని అడిగే గుణం ప్రపంచంలో కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో ఒకడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ప్రాయశ్చిత్త దీక్షగా ఏదైతే జనసేన అధ్యక్షులు ఖచ్చితంగా ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. అందరూ కూడా ఓట్ల కోసమో నోట్ల కోసమో రాజకీయాలు చేస్తుంటారు. ఆయన మాత్రం ఎవరి మీద దాడి జరిగినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే ఏకైక నాయకుడు. కాబట్టి ఈ రోజున వారక్కడ దశావతార టెంపుల్లో మొన్న దీక్ష తీసుకున్న సందర్భంగా ఈ రోజున ఇక్కడ మా ప్రధాన కార్యదర్శి గారు బోనబోయిన శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారి సమక్షంలో మేమందరం కూడా మహిళలు సైతం మీరు ఇక్కడ చూస్తున్నారు 100 మంది తరలి వచ్చి, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కాదు, ప్రజలకు సంబంధించి కోట్లాది మంది ప్రజలు బాగుండాలి, కోట్లాది మంది ప్రజలని క్షమించు దేవదేవ వెంకటేశ్వర అని వేడుకుంటూ ఇక్కడ ఇంతమంది మీ కూడా ఈ దీక్ష చేపట్టినాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఇవాళ ఇక్కడ అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్లే కాదండి, సామాన్య ప్రజలు భక్తులు సైతం తరలి వచ్చారంటే ఇదే హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని అందరూ రక్షించాలని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద్. ఎంత పవిత్రమైన తిరుపతిలో లడ్డూ ప్రసాదం మీద ఈ విధంగా మనకి తెలిసింది. ఆ జంతువు కొవ్వు అందులో కలిపారని చెప్పనేసి ఇది ఎంతో మన ప్రతి హిందువులం కూడాను చాలా పవిత్రంగా కొలిచే లడ్డు. దేవుని కొలిచిన తర్వాత ఆ లడ్డు ఇంటికి తీసుకొచ్చుకొని దేవుడిగా ముందు పెట్టుకొని అందరూ ప్రసాదం కాలేసే చెప్పులు కూడా వేసుకోకుండా ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అట్లాంటి ప్రసాదంలో ఈరోజు ఇంత ఇది జరిగింది. దానికి మా కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేసుకుందామని చెప్పి ఆయన 11 రోజులు దీక్ష తీసుకున్నారు. అదేవిధంగా మహిళలందరం కూడాను ఆయనకి ఇదిగా మేము ఆయనకి సపోర్ట్గా 11 రోజులు తెలుసో తెలియక అందరం పాపాలు చేస్తాం, కానీ తెలిసి ఎంతమంది హిందువులు ఈ విధంగా పాపం అంటే అది చాలా తప్పనమాట. ఎందుకని చెప్పని దేవుడి సమక్షంలో మేమందరం కూడాను ఈరోజు ఇలా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాము. ఇది మొత్తానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుకు జరిగిన అపవిత్రాన్ని కూడా క్షమించాలంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లాలో తాము సైతం అంటూ కూడా జనసేన నేతలు సామూహిక దీక్షలకైతే 9 రోజుల పాటు సామూహిక ప్రాయశ్చిత్త దీక్షలను అయితే చేపట్టారు. 9 రోజుల దీక్ష అనంతరం రాజధాని ప్రాంతంలో ఉన్న అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ దీక్షలు విరమింపజేసే విధంగా అయితే వీళ్ళు దీక్షలను అయితే చేస్తున్నారు. ఇది మొత్తానికి
తిరుపతి లడ్డు అపవిత్రంపై కూడా జనసేన పార్టీ సామూహిక ప్రాయశ్చిత్త దీక్షలకు సంబంధించి. ఓకేనా